అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నాయకుడు, ఒక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అయిన ఆయన ఇంటిపై దాడి చేయకూడదు అన్న విషయం మీకు తెలియదా మేడం? దాడి చేస్తే కదండి, దాడి చేయకూడదు అంటే దాడి చేయలేదు. ఏం చేశారు మళ్ళా? మేము క్వశ్చన్ చేయడానికి కొట్టారా? లేదండి, వెళ్ళి మాకు క్షమాపణ కోరుతున్నాం మేము అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచోవడం జరిగింది. మా మహిళలతో వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులను మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినా లేదా పిలిచి మాట్లాడినా చెప్తారు. అక్కడ సదరు పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. మేము ఆయనతో క్షమాపణ కోరడానికి వచ్చాం, మాకు క్షమాపణ చెప్పించండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. అది అక్కడ జరగలేదు. మీరు ఎప్పుడు చెప్పిస్తే అప్పుడు దాకా నేను నుంచుంటానని చెప్పడం జరిగింది. అంతవరకే జరిగింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు దానికి నాకు సంబంధం లేదు. మరి మిమ్మల్ని ఏమని ఎందుకు పెట్టారు? అక్కడ ప్రెమిసెస్లో ఉన్నాను కాబట్టి పెట్టాము అని చెప్పి సదరు పోలీస్ అధికారులు చెప్పారు. మీ హస్బెండ్ని కేసులో పెట్టారు, మిమ్మల్ని ఏమని పెట్టారు? ఎమ్మెల్యే మీరు. అవును. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు ఇంతవరకు బెయిల్ కూడా లేదు. అవును. బెయిల్ లేకోకుండా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మీరు. అది పెద్ద క్రైమ్ మేడం, చట్టం ఒప్పుకోదు. కానీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా చెల్లుబాటు అవుతుంది. వాస్తవమా? 100% కాదండి ఇది. ఎలా మీకు బెయిల్ లేదు? బెయిల్ రాని మీరు ఎలా బయట తిరుగుతున్నారు? అసెంబ్లీకి ఎలా వెళ్తున్నారు? అసెంబ్లీలో అధ్యక్ష అంటూ ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి? తప్పు జరగాలి, తప్పు జరిగింది, మీరు నాకు మా ఇంటి మీదకి వచ్చారు, ఇవన్నీ ఇందులో పెట్టండి, అందులో పెట్టండి, ఇందులో పెట్టండి, నేను 100 చెప్తానండి. అది జరుగుతుందా లేదా, కరెక్టా కాదా అని నిర్ధారణ చేసుకొని పోలీస్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ అధికారులు వచ్చి మీరు పలానా దాంట్లో ఇదిగా ఉన్నారు, ఇది మీరు ఈ నిందితులుగా ఉన్నారు అని చెప్పి మా దగ్గరకు వచ్చి చూపించి మమ్మల్ని ప్రశ్న అడిగితే దానికి మేము సహకరిస్తాం. అది పిలిచలేదంటారా? పిలిచలేదు. స్టేషన్ బెయిల్ ఇవ్వలేదంటారా? మరి కేసులు ఎందుకు నమోదు చేశారు మీ మీద? ఏమనగా ఎందుకు పెట్టారు? ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే, ఎందుకు చేశారు, దానికి ఏ కారణాల చేత చేశారు, ఏ ఆధారాలతో చేశారు, నా మీద నా చేతిలో ఆయుధం ఉందా, లేకపోతే నేను ఇది చేశాను అన్నదానికి ఆధారాలు ఉన్నాయా, అక్కడ వాళ్ళు ఇల్లు పగలడానికి నాకు ఏ కారణాల చేత మీరు దాన్ని ఇలా చేశారు, పట్టుకున్నారు, లేదా పలానా శిక్ష నాకు ఇవ్వాలి, పలానా కేసు నా మీద పెట్టారు, ఏ ఆధారాల చేత పెట్టారు అన్నది కూడా నా ప్రశ్న కూడా అదే. అలా పెట్టారు. అంబటి రాంబాబు గారి ఇంటిపై అంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వెళ్ళి మూకుమ్మడి దాడి చేశారు. విచక్షణ మహిళలు సైతం కార్లు పగలగొట్టారు, నిప్పు పెట్టారు, లోపలికి చొరబడ్డారు. ఆ చొరబడిన వాళ్ళు గల్లా రామచంద్రరావు గారు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎమ్మెల్యే గారికి తెలియకోకుండా ప్రజాస్వామ్యం పైన మీకు గౌరవం ఉంటే, ఒక ఎమ్మెల్యేగా గౌరవం ఉంటే మీరు దాన్ని ఖండించిండలా. అరే దాడి చేయకూడదు, మనం శాంతియుతంగా ఇక్కడ కూర్చోవాలి, అతనితో క్షమాపణ చెప్పించుకోవాలి, అదే మన విధి, మనకు దాడులొద్దు, శాంతియుతంగా పోతామని ఎందుకు చెప్పలేకపోయారు? 100% ఆ రోజు చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే సారీ కోసం మేము వెళ్ళామో ఈ కొంతమంది ఉద్రేకంతో ఉన్న నాయకులు లోపలికి జొరబడ్డారో, ఆ జొరబడిన నాయకులు అక్కడ ఆయన ఏమైనా చేస్తారన్న భయంతో మా భర్త లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం ఆయన చేశారు. బయట ఉన్న నేను ఎప్పుడైతే పోలీసులు వాళ్ళ ఇంటి మీద రాళ్ళేస్తున్నారు, అక్కడ ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఉంటే ఇది ఇంకా పేటరేగిపోతుంది, మీరు కనుక ఇక్కడి నుంచి వెళ్తే మేము దీన్ని సిచ్యువేషన్ని మా చేతిలోకి తీసుకొని హ్యాండిల్ చేయగలుగుతాం అని ఆ రోజు అక్కడ అధికారులు చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ పగల కొడుతున్నారు అనగానే వాళ్ళని వెనక్కి రమ్మని వాళ్ళని పిలవడం జరిగింది. అవి మీరు వీడియోలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మీకు. నేను దాడి చేయాలి అని అనుకున్నా, లేదా దీన్ని ప్రొవోక్ చేయాలనుకున్నా, వాళ్ళు కంప్లీట్గా ధ్వంసం చేయాలనుకున్నా ఆద్యంతం అక్కడే నుంచొని చేయించే పరిస్థితి. విధ్వంసం సృష్టించారు మేడం. మీరు క్షమాపణ కావాలన్నారు. అంబటి రాంబాబు గారు అలా మాట్లాడడం తప్పే అని అందరూ అంటున్నారు. ఒక విధంగా నేను కూడా దాన్ని ఖండిస్తాను, తప్పు, మాట్లాడడం తప్పు. కానీ ఆయన రియలైజ్ అయ్యి మీడియా ముందుకు వచ్చి నేను టెంపర్మెంట్లో టెన్షన్ అలా మాట్లాడేశాను, అలా మాట్లాడి ఉండకూడదు, మహిళల గురించి తప్పు జరిగిపోయింది, తప్పుగా మాట్లాడాను ఆయన అన్నాడు. అంటే అది నేరుగా క్షమాపణ కోరినట్లనే. ఆయన తప్పు మాట్లాడాను, అలా మాట్లాడి ఉండకూడదు, ఏదో నేను ఆవేశంలో మాట్లాడేసానని చెప్పిన తర్వాత కూడా దాన్ని అంగీకరించకుండా మళ్ళా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టడం ఏంటి మేడం? ఇప్పుడు పగలగొట్టారు, పగిలిపోయాయని అన్నారు కదా, నేను బయటకు వచ్చి మీడియా ముందు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, అది జరిగి ఉండకూడదు, మేము అలా పగలగొట్టడానికి అనుకొని వెళ్ళలేదు, బట్ జరిగిపోయింది అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నేను యాక్సెప్ట్ చేస్తాను లేదని పక్కన పెడతాను. నేను
మాటలు మాట్లాడడం వేరు, భౌతిక దాడులు వేరు. మాట తూలినాడితే జైలు, దాడులు చేస్తే నో అరెస్టు, నో కేసు. కేసు ఉందంటే నో అరెస్ట్, ప్రశాంతంగా తిరుగుతున్నారు. మాట్లాడిన దానికి ఆయనపై కేసు పెట్టారు, జైలు పాలు చేశారు. ఆ కేసులో బెయిల్ వస్తే ఎప్పుడో 3 నెలల క్రితం ఇక్కడే మీ గుంటూరులో ఏదో సిఐని విధి నిర్వహణలో అడ్డుకున్నాడని చెప్పి దాంట్లో పీటీ వారెంట్ ఉందనేసి మళ్ళా అరెస్ట్, అట్లే మళ్ళీ రిమాండ్. ఈరోజు అతనికి బెయిల్ కూడా వచ్చింది. అది మేడం, అతను మాట్లాడిన దానికి అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు కదా. అంత పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టి, ఇంట్లో మహిళలు ఉన్నారు పాపము, అసలు ఒక భయోత్పాతాన్ని సృష్టించారు అక్కడ. మళ్ళీ అట్లాంటప్పుడు దాడి చేసిన వారిని ఏం చేయాలి మేడం? అవునండి, ఈరోజు మీరు అన్నట్టుగా మాటలు కంటే చేతలు చాలా అది అని అన్నారు. నేను మీకు ఉదాహరణ చెప్పింది, నేను సారీ చెప్పిన దాన్ని ఖండిస్తున్నాను అన్న మాటకి, జరిగిపోయిన అంశానికి ఖండిస్తున్నాను అనే మాట చెప్పడం ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుందో ఒక ఉదాహరణ చెప్పడానికి చెప్పాను తప్ప, ఈ దాడికి ఆయన మాటకి ఒక కనెక్షన్ క్రియేట్ చేయడానికి నేను ఇందాక మాట్లాడలేదు. అంబటి రాంబాబు గారు మాట్లాడేది తప్పే మేడం, క్షమాపణ కోరడం అదైనా కూడా మీరు చట్టం అనేది ఒకటి ఉంది. ఖచ్చితంగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారు, ఆ భాష మాట్లాడినందుకు అరెస్ట్ చేస్తారు, చేయక తప్పదు. జైలుకి పంపుతారు, అందరికి తెలిసిన విషయమే అది. అది మాకు తెలియదండి. మరి అది తెలియకోకుండానే ఒక ఎమ్మెల్యేగా మీరు ఎక్కడికి ఎలా వెళ్ళారు మేడం? అవునండి, ఈ రోజు మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, మీరు మాట్లాడకూడని వ్యక్తి గురించి మాట్లాడారు. రాష్ట్ర సీఎం, 5 కోట్ల జనాభాకి ఆయన అధిపతి, అలాంటి వ్యక్తిని మీరు అనకూడని మాటలు మాట్లాడి, ఆల్రెడీ మీరు ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి, మీరు మాట్లాడి దానికి క్షమాపణ మేము కోరినప్పుడు మీరు నిజంగా మేము క్షమాపణ చెప్పాము అని అన్నారు. మరి మా రాజకీయ నాయకులు, మా అధినేతగా, ఈ రాష్ట్ర సీఎంగా, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను వెళ్ళి సారీ కోసం అడిగినప్పుడు మీరు అప్పుడు సారీ ఎందుకు చెప్పలేదు? ఒక్కరిగా వెళ్ళలేదే, మాపుతో వెళ్ళారు మీరు. ఎవరో ఒక మహిళ చెప్పు పట్టుకొని మరి హంగామా చేశారు. అసలుకి అవతల నుంచి ఆ మహిళలు, యువతల నుంచి ఈ మహిళలు, అసలుకి ఆడ కలబడతారు మహిళలంతా అని. అసలు గతంలో వాళ్ళు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి వాళ్ళు దాడులకు వెళ్ళారు. పార్టీ కార్యాలయం, ఎవరికైనా పార్టీ కానీ దేవాలయంతో సమానము, పార్టీ కార్యాలయం మీదకి దాడులకు వెళ్ళారు. అది అప్పుడు తప్పు, అందరూ ఖండించారు కూడా. దానికి శిక్ష వాళ్ళకి పడింది, 11 స్థానాలకు పరిమితమై. ఇప్పుడు మళ్ళీ మీరేం చేస్తున్నట్టు మీరు అదే పాల్పడుతున్నారు. సరే, అంబటి రాంబాబు గారు మాట్లాడారనేసి వాళ్ళ ఇంటిపై దాడికి వెళ్ళారు. ఆ సమయంలో ఆ కుటుంబం ఎంత భయపడిందో, ఎంత భయభ్రాంతులకు గురయ్యారో అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళ కుటుంబాన్ని మన పక్కన, సరే అంబటి రాంబాబు గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, మాట్లాడారు కాబట్టి ఓకే, అదొక శిక్ష అనుకుంటాం కాసేపు. కానీ ఆ వీధిలో కాపురం ఉంటారు కదా మేడం, వేల మంది అక్కడికి వెళ్ళి ఒక విధ్వంసం సృష్టిస్తుంటే మీకు ఓట్లేసిన పాపానికి, మీకైనా కావచ్చు, వాళ్ళకైనా కావచ్చు, వైసీపీకైనా కావచ్చు, ఓట్లేసిన పాపానికి బిక్కుమంటూ వాళ్ళ ఇంట్లో ఉండాలా మేడం? మీకు ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే అండి, మీరు అనుకుంటున్నట్టుగా బిక్కుగా అక్కడున్న స్థానికులు లేరు, వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యం పొందారని చెప్తాను నేను. వాళ్ళు కూడా వచ్చి దాడులకు వచ్చారు. ఎందుకనంటే ఈ సంఘటనలో కామన్ మ్యాన్ కూడా భాగస్వాములు అవడం చాలా నాకు కూడా విడ్డూరంగా అనిపించిన పరిస్థితి. ఎందుకు అంటే ఆయన మాట జారిన విషయానికి కాదు, నాకు అర్థమైన అవగాహనకు వచ్చిన విషయం ఏంటి అని అంటే, ఈయన మాట తీరు వల్ల, ఈయన ప్రజాప్రతినిధిగా ఉంటూ చేసిన పనుల వల్ల ఇప్పటికీ కూడా, అంటే ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఆయన పక్కన పెట్టినప్పటికీ ఆయన మారని విధి విధానం వల్ల ప్రజలకి ఆల్రెడీ ఆయన పట్ల ఏ విధంగానూ ఒక సానుకూల అభిప్రాయం కానీ దృక్పథం కానీ లేదు. ఎన్నో మార్లు ఈయన నోటికి అదుపు లేదేంటి, ఈయనని ఎవరు ఖండించడం లేదేంటి, ఎవరు మాట్లాడడం లేదేంటి అనే ఒక అసంతృప్తి సామాన్య ప్రజల దగ్గర నుంచి నాయకుల దాకా ఉన్నది చెవులారా మేము వినడం జరిగింది. సో ఆ రోజు సంఘటనలో చుట్టుపక్కల వాళ్ళ భయాందోళనకు గురయ్యారు అని అంటే దీనికి నేను అంగీకరించను. కానీ ఖచ్చితంగా ఒక దాడి అంటున్న మీరు, ఎన్నో వేల మందిని తీసుకువెళ్ళాను అని అంటున్న మీరు కొంచెం ఒకసారి రీచెక్ చేసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే స్టార్టింగ్ మహిళలతో వెళ్ళడం జరిగింది, నేను అక్కడ సుమారు 1 గంట కంటే కూడా ఎక్కువ లేను. నేను వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు ఎక్కువ శాతం ఇలాంటి చర్యకి అదయ్యాయే తప్ప, నేను స్టార్టింగే కర్రల్ని కత్తుల్ని తీసుకొని 100,000 మందిని తీసుకొని నేను వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళింది మాత్రం లేదండి. అంటే ఆ దాడుల్లో అబ్బూర్ మల్లి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. గతంలో ఆయన అంబటి రాంబాబు గారేంట ముఖ్య అంశాడుగా ఉండేవాడు, తర్వాత మీ పార్టీలోకి వచ్చాడు. అబ్బూర్ మల్లి కూడా ఉన్నారు అంటారు, వాస్తవం మేడం? ఆయన అనుచరుడుగా లేడండి. ఓకే, ఆయన ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ఫస్ట్ నుంచి కూడా మన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా క్రియాశీలంగా టికెట్ కూడా ఆశించారు. ఇప్పుడు ఆ విషయంలో ఆయన లేడంటారు మేడం? ఆయన ఉన్నారండి.
ఆ దాడి విషయంలో ఆయన ఉన్నారా? ఉన్నారు. మళ్ళీ ఆయన ఎవరు వెంట ఆయన స్వతంత్రంగా వచ్చారా, మీరంతా గుంపుగా వెళ్ళారా మేడం? నాతో మహిళలు మాత్రమే వచ్చారు ఆ రోజు. ఆ ముందు ఇందాక మీరు అన్నట్టు ఒక మహిళ చొప్పు చూపించడానికి వెళ్ళినప్పుడు ఈ మహిళ పట్ల వీళ్ళు చాలా దాష్టికంగా బిహేవ్ చేయడం జరిగింది. మహిళలందరూ ఆమె వెంటబడి రాళ్లతో కొట్టి బూతులు తిడుతూ ఆవిడ వెంటబడి కొట్టడం జరిగింది. సో అలాంటి సంఘటన మళ్ళీ మేము వెళ్తే జరుగుతుందనే ఒక భయంతో నా భర్త వచ్చారు. ఆ సమయానికి నాతో పాటు వచ్చినప్పుడు చెప్తున్నాను, నా భర్త వచ్చారు, కొంతమంది నాయకులు తెలుసుకున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళల్లో ఈ మళ్ళీ కానివ్వండి, ఇంకా ఆ లోపల ఉన్న వ్యక్తుల్లో వాళ్ళు మాత్రం నాతో అకంపెనీ అవ్వలేదు. బూతు పదాలు వాడిన మహిళల మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, బూతు పంచాంగం ఇప్పినందుకు అంబటి రాంబాబు గారిని వెంటనే అరెస్ట్ చేశారు మేడం. అసలు ఆ విధ్వంసం కేసులో గల్లా మాధవి గారిని ఏవన్గా పెట్టి కేసు నమోదు చేస్తే మిమ్మల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే స్పీకర్ ఏమైనా పర్మిషన్ ఇవ్వలేదా, లేకపోతే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారా? మిమ్మల్ని, మీ హస్బెండ్ని, సరే మిమ్మల్ని అంటే వదిలిపెట్టండి, ఎమ్మెల్యే కాబట్టి ఏదో అరెస్ట్ చేయలేదు, భయం ఉంటుంది అనుకోవచ్చు, మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్స్ ఉంటాయో ఉండవు పాపము. మరి మీ భర్తను ఎందుకు అరెస్ట్ చేయలేదు, మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మేడం? ఏం చేశానని అరెస్ట్ చేస్తారు? మరి ఎందుకు కేసు పెట్టారు మేడం? నేను అడుగుతుంది కూడా అదే కదండి. నేను ఏం చేశానని కేసు పెట్టారు. మీరు ఏంటండి స్క్వాష్ చేశారా? లేదండి. వేలేదా? ఏమి చేశానని కేసు పెట్టారన్నప్పుడు వెంటనే మీరు స్క్వాష్కి పోవచ్చు కదా. నా మీద ఏమి చేయకపోయినా కేసు బనాయించారు. వెళ్ళాలండి యాక్చువల్గా ఈ లోపు అసెంబ్లీ సమావేశాలు దానికేముంది మేడం, మీరు కేకేసి అడ్వకేట్ వస్తాడు, దాని మీద స్క్వాష్ చిన్న సంతకం పెట్టండి మేడం, పొట్టిదా పొడుగుదా ఏదో ఒక సంతకం పెడతారు, అడ్వకేట్ పై కోర్టులో వేస్తారు. మీరు చేసేది ఏముంది, దానికి అసెంబ్లీకి దానికి సంబంధం. ఖచ్చితంగా చేస్తానండి, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళు చెప్పింది చట్టం వారి చుట్టం అనమాట. లేదండి, పవర్ గురించి ఇక్కడ నేను ఎప్పుడు ప్రస్తావించను, మాట్లాడను. ఇది పవర్ కి సంబంధించిన విషయం కాదు. అంతే కదా. ఇప్పుడు మీరు ప్రూవ్ చేయకుండా మీరు నాకు పలానా శిక్ష వేస్తానో లేకపోతే పలానా సెక్షన్లు పెడతాను అని అంటే దానికి నేను 100% అంగీకరించను. నేను ఒక్కటే అడగదలుచుకున్నాను, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీ మీద కేసు లేకపోతే మీరు దాడి చేస్తే ఎందుకు కేసు పెట్టలేదంటే నేను ఏమి చేశానని నా మీద కేసు పెట్టాలని మీరు అడిగే హక్కు ఉంది. అరే మీరు మీద ఏవన్గా మీపై ఎఫ్ఐఆర్ నమోదై ఉంది మేడం. అవునండి, ఎఫ్ఐఆర్ నమోదైనా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, మీ భర్తను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు? చట్టం మీ చుట్టం అయిందనా, లేదంటే ఆయనకు చట్టం దూరం అయిందనా? చట్టం మా చుట్టం అయిందనో లేకపోతే ఇంకొకటో కాదు, దాని పని మీదే ఉన్నారని నేను అనుకుంటున్నాను. అయితే అరెస్టులు లేదంటే మీరు చెప్తున్నట్టుగా వారెంట్లు ఇలాంటివి అయితే జరగవు. ఎందుకంటే అక్కడ మేము ఎలాంటి నిర్ధారణ లేకుండా ఒక కేసు పెడితే అంగీకరించే పరిస్థితుల్లో మేము లేవు. మేడం మీరు అంగీకరించకపోవడం అనేది కోర్టు నిర్ధారిస్తుంది. అదంతా కూడా అరెస్ట్ చేయాలి, మళ్ళీ బెయిల్ తీసుకోవాలి, యాక్చువల్గా మీరు బెయిల్ తీసుకొని బయటికి రావాలి, మీ సచ్చీలత ఏదో మీరు కోర్టులో నిరూపించుకోవాలి. అసలు ఎఫ్ఐఆర్ కట్టేసి మీ మీద దాదాపు 10 రోజులు అయిపోయింది. 10 రోజులు అయినా ఇంతవరకు అరెస్ట్ లేదు. మీరు హ్యాపీగా, మీరు మీ హస్బెండ్ హ్యాపీగా తిరుగుతున్నారు, మీరు అసెంబ్లీలోకి పోయి అధ్యక్ష అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ రూల్ మేడం? అదేనండి మీరు చెప్తున్నట్టుగా చట్టాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను అతన్ని సమర్థించడం లేదు, ఆయనను శిక్షించడానికి చట్టం ఉంది, దాడి చేయడానికి మీరెవరు? మళ్ళీ మీరు దాడి అన్న అది దాడవదండి. ఖచ్చితంగా దాడి చేయడానికి వెళ్ళలేదు, క్వశ్చన్ చేయడానికి వెళ్ళాము. మీరు దాడిని 100 సార్లు ఆ కార్లు బద్దలు కొట్టడం ఏంది, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఏంటి? మీరు నేను స్వయంగా బద్దలు కొట్టడం చూసారా? నేను మిమ్మల్ని అనడం లేదు, మా టీడీపీ క్యాడర్ కదా మొత్తం వెళ్ళింది. కాదండి, అక్కడ మెయిన్ ఫ్రేమ్ లో ఉండింది ఎవరు? మీరు ఇది విన్నారో లేదో తెలియదు కానీ అదేదో అగ్ని మనకి మంట పెట్టారు వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద అని అన్నారు. సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులే దానికి మంట పెట్టారు అని చెప్పి చాలా ప్రొపగండా జరిగింది. బహుశా అది మీరు చూసినట్లేరు. మరి ఆ దాడిలో వాళ్ళు ఉండి వాళ్లే చేశారేమో, దొరికింది సందట్లో సడేమయ్యా, ఇది మా మీద తిప్పడానికి కూడా చేస్తున్నట్టుగా మేము కూడా భావించవచ్చు, ఈజీగా చెప్పేయచ్చు. కానీ చట్టానికి వదిలేసాం, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.